విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. చనిపోయే ముందు ఎప్పుడు కలిశారు సార్ మీరు? అంటే హెల్త్ బాగాలేనప్పుడు? ఎప్పుడు కలిశాను నేను. ఆ వైర్లో మొత్తం అంతా వైర్లు ఉన్నప్పుడు కలిశాను, నేను హాస్పిటల్లో కలిశాను, ఇంట్లో కలిశాను. ఇంటికి వస్తారు కదా, ఇంటికి వచ్చాను. అవునవును. ఏమనేవారు? హెల్త్ ఏమనేవారు? పర్వాలేదయ్యా, మళ్ళీ వచ్చేస్తాను, మనం సినిమాలు చేసేద్దాం అంటారు. అదే ఓకే. దాసనారాయణ గారి మరణ వార్త విన్నప్పుడు మీరు ఎలా అంటే ఫీల్ అయ్యారు? అంటే దగ్గరున్న వ్యక్తి మీరు. ఏముంది షాక్, ఆధారం లేదు, ఆధారం పోయిందని అన్న. అంటే మాకు పెద్ద దిక్కండి. ఏదైనా సమస్య వస్తే అర్ధరాత్రి అయినా కూడా ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పుకునే స్వతంత్రం మాకు ఆయన దగ్గరే ఉండేది. ఓకే. ఇంకొకళ్ళు ఎవరు దానికి సరిపోరు. ఐఎమ్ సారీ టు సే, ఎవరు సరిపోరు. ఆయన ఒక్కడే అర్ధరాత్రి వెళ్ళినా రియాక్ట్ అయ్యి ఇమ్మీడియట్గా, ఒకవేళ మినిస్టర్కి ఫోన్ చేయాలనుకోండి, 1 గంటకు ఫోన్ చేసే సందర్భాలు ఉన్నాయి. ఏదన్నా అవసరం వస్తే అర్ధరాత్రి 1 గంటకి దాసనారాయణ గారు వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేస్తారు. ఓకే. ఇంకొకళ్ళు అయితే ఎవరైనా చేయగలరా? అవును. నాలాంటికి 12-1 గంటకు కూడా చేసే సందర్భాలు కొన్ని విషయాలు ఉన్నాయి. ఏదైనా ఎవరికైనా ఉద్యోగం కావాలనుకోండి, అలా చేస్తాడు. ఓకే. పొలిటికల్ రంగంలో సక్సెస్ అయినట్టేనండి సార్? పొలిటికల్ ఈజ్ అన్ఫిట్. ఓకే. ఎందుకు అన్ఫిట్ గా ఉన్నారు? అంటే లౌకిక్ కావాలి, అబద్ధాలు చెప్పాలి, వీడికి అది రాదు. పొలిటికల్ అన్ఫిట్, కంప్లీట్ అన్ఫిట్. ఓకే. రాజకీయాలకు పనికిరాడు ఈయన. నిజంగా నిష్కర్షగా మాట్లాడేవాడు, నిజాయితీగా మాట్లాడేవాడు, నిర్మోహమాటంగా మాట్లాడేవాడు ఎప్పుడు కూడా రాజకీయాలకు పనికిరాడు. ఇది జగమెరిగి సత్యం, మన ఏం చెప్పేది కాదు, జగమెరిగి సత్యమే. ఏ ఎండకు ఆ గొడుగు పట్టి, ఏ వ్యక్తి దగ్గర ఆ మాటలు మాట్లాడి, ఏ వ్యక్తితో ఎలా ఉంటే బాగుంటుందని ఆ వ్యక్తితో అలా మెలిగి అండర్ అయ్యి చేసేవాడు రాజకీయాల్లో షైన్ అవుతాడు. కానీ దాసనారాయణ గారు కుటుంబ సభ్యులతో హ్యాపీగా ఉండేవారా సార్? చాలా హ్యాపీ. అంటే హ్యాపీగా ఉండేవారంటే వాళ్ళకి ఏం లోటు? అంటే అన్ని ఉన్నా కూడా మనశ్శాంతి అనేది ఉండాలి, మన వాళ్ళు అనేది. మనశ్శాంతి అంటే పిల్లల విషయంలో కొంత ఇబ్బంది పడ్డాడు ఆయన. మిగతా వాళ్ళు అదే మ్యారేజెస్ విషయంలో ఏ ఇంట్లో లేదు, ఇది ఆ ఇంట్లోనే ఉంది అంతే. ఆ మ్యారేజెస్ వాళ్ళ ఇష్టానికి వాళ్ళు చేసుకున్నారు కాబట్టి, మగపిల్లలు ఎస్పెషల్లీ మగపిల్లలు, కూతురు పిల్ల ఆయనే చేశాడు. ఆయన చేత ఆ విషయంలో ఇబ్బంది పడ్డాడు ఆయన. ఇబ్బంది పడ్డారు, బాధపడ్డారు. దాసనారాయణ గారు అంటే మనం మాట మీరు అన్నారు ఇప్పటిదాకా అర్ధరాత్రి కూడా ఫోన్ చేస్తే మాట్లాడేవారు, ఇట్లా కల్పించేవారని. అంటే మనస్తత్వం ఎలా ఉండేది? అంటే కొంతమందికి ముక్కుసూటిగా మాట్లాడతారు, కొంతమంది ఆప్యాయంగా మాట్లాడతారు. దాసనారాయణ గారు ఎలా మాట్లాడేవారు? అందరితో ఆప్యాయంగా మాట్లాడేవారు. ఏదైనా విషయం వస్తే కోప్పడేవారు, తప్పు చేస్తే. ఓకే. కోపం కూడా వచ్చేది? కోపం, విపరీతమైన కోపం. అబద్ధాలు ఆడినా, టైంకి టైం మెయింటైన్ చేయకపోయినా. మీకు గుర్తుందో లేదు, నేను కూడా మీకు ఫోన్ చేశాను ఇలాగ, నేను 11 గంటలకు వస్తానని. అవునవును. అది ఆయన దగ్గర నుంచి వచ్చింది డిసిప్లిన్. ఓకే. ఆ డిసిప్లిన్ ఇచ్చేత ఇన్ఫర్మేషన్ ఇచ్చామనుకోండి, మీరు 10 గంటలకు వస్తామనుకుని అనుకుంటారు. అవునవును. అంచేత ఐ ఇన్ఫార్మ్డ్ యూ. ఎస్, దిస్ ఈస్ ఫ్రమ్ దాసనారాయణ గారు, నాకు వచ్చిన క్యారెక్టర్. ఓకే సార్. ఇప్పుడు 151 మూవీస్ అంటే మీరు దాదాపు 1973 నుంచి జర్నీ చేస్తున్నారు కదా. ఇప్పుడు 2024 వరకు మీరు చూస్తున్నారు కదా, ఇండస్ట్రీలో ఎలాంటి మార్పులు వచ్చాయి మీ ఎక్స్పీరియన్స్ ప్రకారం? చాలా మార్పులు వచ్చినాయి. మంచి మార్పులు వచ్చాయా లేకుంటే? మంచి మార్పులు అని చెప్పలేము. అది మంచి మార్పులు అంటే, ఇదివరకు నిర్మాత క్షేమంగా ఉండేవాడు, తను అనుకున్న బడ్జెట్లో తీసేవాడు, సుహృద్భావ వాతావరణంలో తీసేవారు, కంట్రోల్లో తీసేవారు. ఇప్పుడు కంట్రోల్ ఎక్కడుంది? బడ్జెట్లో కంట్రోల్ ఎక్కడుంది? ఇప్పుడు 200 కోట్లు తీశారంటే నేను 300 కోట్లలో తీయాలి. ఏమండి, వాళ్ళు ఏళ్ళతో తీశారంటే వీళ్ళు తీశారు. ఇప్పుడు 5-6 ఇప్పుడు జోజం అంటే హైటెక్ జోజం అయిపోయింది సినిమా అనేది నా పరిపాటిలో. హైటెక్ జోజం అంచేతే సక్సెస్ అయితే ఓకే, లేదా దెబ్బతింది అనుకోండి అవుట్. ఇంకా కానీ ఒకప్పుడు సినిమాలు 365 డేస్ నడిచిన రోజులు ఉన్నాయి, 100 డేస్ నడిచిన రోజులు ఉన్నాయి. మా గురుగారు సినిమాలు ఉన్నాయి, మా గురుగారు శిష్యుడు కోటి రామకృష్ణ సినిమాలు ఉన్నాయి, 500 రోజులు నాడిని. కానీ ఇప్పుడు 3 రోజులకే దుకాణం బంద్ చేసేస్తున్నారు సినిమాలు. 3 డేస్ అంటే అప్పటికిప్పటికి తేడా ఏంటో చెప్పండి, అదే చెప్పాలి. ఇప్పుడు గురువు గారు దర్శకుడిగా గొప్పతనం ఏంటంటే, ఇప్పుడు దర్శకుడి గురించి చెప్తున్నారు కదా మీరు అందరూను. ఇదివరకు సింగిల్ థియేటర్, 1 వీకే డబుల్ థియేటర్ వేసేవాళ్ళు ఇదివరకు. టికెట్ రేటు అదే రిజర్వ్డ్ 30-40,
ఎంతో ఉండేది. ఇప్పుడు వందలు, వేలు, అవును, లక్షలు. తర్వాత ఇప్పుడు ఇదివరకు మ్యాక్సిమం వేస్తే 60 థియేటర్లు 70 థియేటర్లు వేసేవాళ్ళు, 100 బిలో. ఓకే, దాంట్లో అంత ఇది వచ్చింది, అంత కలెక్షన్స్ వచ్చాయి. ఏమంటే ఇప్పుడు దాదాపు 10,000 పైన థియేటర్లు వరల్డ్ వైడ్. ఇప్పుడు పాన్ ఇండియా అయిపోయింది. పాన్ ఇండియా కాదు, పాన్ వరల్డ్. అవును, పాన్ వరల్డ్ సినిమాలు వచ్చినాయి. ఇప్పుడు దీంతో కంపేర్ చేస్తే ఇది గొప్ప, అది గొప్ప. రూపాయి టికెట్ ఉన్నప్పుడు, పావలా నేల ఉన్నప్పుడు లవకుశ సినిమా ₹1,00,00,000 వసూలు చేసింది. లవకుశ సినిమా బళ్ళు కట్టుకొచ్చి సినిమా చూశారు. అంటే ఇవాళంతా 10,000 కోట్లు వర్త్ లవకుశ సినిమా ఇవాళ రేట్లో పెట్టుకుంటే. పావలా నేల టికెట్ రూపాయి రిజర్వ్డ్. ఓకే, 63. అప్పుడే ₹1,00,00,000 వసూలు చేసింది. అది ఎవరికైనా తెలుసా ఇది? ఇప్పుడు థియేటర్లో ఇప్పుడు నంబర్ ఆఫ్ థియేటర్లు వేస్తే డబ్బులు రావండి, ఫస్ట్ వీక్ అన్న చూస్తే ఇస్తారు కదా. ఇవి కలెక్షన్స్ కౌంట్ ఎలా చేస్తారు మీరు? రికార్డులను ఎలా చేస్తారు మీరు? ఒక ప్రేమాభిషేకం ఒక రికార్డు. తాతా మనోడు 4 లక్షల బడ్జెట్తో తీసిన తాతా మనోడు 365 రోజులు ఆడటం రికార్డు. గురుగారి సినిమాలు చూస్తే, మా గురుగారి శిష్యుడు కోటి రామకృష్ణ తీసిన సినిమాలు 300 రోజులు 500 రోజులు ఆడి, అవి రికార్డులు. అవును. ఇప్పుడు వీళ్ళు ఇంత ఖర్చు పెట్టి, ఇన్ని 100 కోట్లు ఖర్చు పెట్టి, మాది గొప్పతనం అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి ఆడే సినిమాలని మా గొప్పతనం అంటే మేధావితనం ఎట్లా అవుతుందండి అది? అప్పట్లో సిల్వర్ దానికి ఎంతమంది బ్రెయిన్స్ వర్కౌట్ అవుతున్నాయి ఇక్కడ. కానీ దాసనారాయణ రావు సింగిల్ బ్రెయిన్తో సినిమా తీశాడు ఆయన. సింగిల్ బ్రెయిన్.